రకాలు ఉన్నాయి. ఇంకోటి స్థలం లేదని ఇబ్బంది. 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టించి 5 ఏళ్లలో పూర్తి చేస్తాను. ఇద్దరు కూడా చదువుకునే సంవత్సరానికి 15,000 గెలిపండి. మాకు మిమ్మల్ని బాగా చూసుకునే అవకాశం ఇవ్వండి. 2 సెంట్ల స్థలము ఇల్లు కట్టిస్తారు. 5 ఏళ్లలో మీరు పూర్తి చేసే పూర్తి మన ప్రభుత్వంలోనే వచ్చిండన్న ఫ్లాట్లు మళ్ళీ ఇంక వస్తేనే ఇంకా అట్లే గెలిపియండి ఫస్ట్ మీరంతా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు తెలుగుదేశం ప్రచారానికి 17వ వార్డులో వచ్చిన పామిడి పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తెలుగుదేశం ప్రభుత్వ పథకాలు అందరికీ బీద వాళ్ళందరికీ చాలా సంతోషపరిచేటట్ల మేనిఫెస్టో ఉంది కాబట్టి ఈ ప్రచారం ప్రతి ఇంటికి చేరువేసి ప్రచారం చేయాలనే ఉద్దేశంతో మన గుంటకల్ నియోజకవర్గానికి నిలబడిన గుమ్మనూరు జయరామన్న గారి అల్లుడు మన తోడుగా ఉన్నారు. మన 17వ వార్డులో సమస్యలు చాలా కాలంగా ఈ కాలువ గంగిరెడ్డి కాలువ ఉందండి. ఈ గంగిరెడ్డి కాలువలో చాలా సమస్యలతో చాలా అవస్థపడుతున్నాం. నీటి సమస్య ఒకటి ఉంది, రోడ్డు సమస్య ఒకటి ఉంది. ఇక్కడ అందరూ పనిచేసే వాళ్ళు కూలోళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి సొంతమైన ఇల్లు లేవు, స్థలాలు లేవు. ఈ సమస్యల పరిష్కారం కోసము మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళకి స్థలాలు ఉండడానికి ఇల్లు కల్పిస్తాము. ఈ గంగిరెడ్డి కాలువ సమస్య తీరుస్తాము, ఈ రోడ్డు సమస్య తీరుస్తామని అందరు మూలంగా మన గుమ్మనూరు జయరామన్న అల్లుడు గారైన శ్రీకాంత్ గారు అందరు విధంగా మాటిచ్చి ప్రచారంకి ఈ 17వ వార్డులో ప్రచారం చేయడానికి వచ్చినారు. అందరూ సహకరించి ఈ 17వ వార్డులో ప్రతి డోర్ టు డోర్ సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని పింఛన్లు లేకపోతే పింఛన్లు, పథకాలు లేకపోతే పథకాలు ఖచ్చితంగా వాళ్ళకి వర్తించేటట్లా చేస్తాడని అందుమూలంగా ఈ 17వ వార్డులో ఉండే 1075 ఓట్లు ఖచ్చితంగా తెలుగుదేశంకు పడి మన గుమ్మూరు జయరామన్న ఎమ్మెల్యే కావాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని మనసారా ఆస్వాదించి 13వ తేదీ ఎలక్షన్లు జరిగే రోజు అందరూ మొత్తం 7 గంటల నుంచే అందరూ ఓటు వేసి తెలుగుదేశం విజయానికి కృషి చేయాలని కోరుకుంటున్నాను. నేను జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నాను ముస్లిం మైనార్టీకి. నేను ముఖ్యంగా మన ముస్లిం సోదరులకు ఒకటి తెలియజేయాలనుకుంటున్నాను. మన వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ తెలుగుదేశం వస్తే 4% రిజర్వేషన్ ఉంది, అది తీసేస్తామని దుష్ప్రచారం చేస్తున్నారు. కానీ మీరు ముఖ్యంగా ఒకటి బాగా ఆలోచన చేయాలా. 4% రిజర్వేషన్ రద్దు చేయమని మన ఎమ్మెల్సీగా ఉన్న వైఎస్ఆర్ లీడరు ఆర్ కృష్ణయ్య గారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. ఇందుకు సాక్ష్యాలు టీవీల్లో చూసినారు మీరు. నెక్స్ట్ ఇదే కేసుని మన తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక పెద్ద లాయర్ని పెట్టి 4% రిజర్వేషన్ కల్పించేకి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. మనము బీజేపీ గవర్నమెంట్తో పొత్తు ఉన్నాడు చంద్రబాబు నాయుడు. మా ముస్లిమ్స్కి మసీదు పగలగొడతారు, 4% రిజర్వేషన్లు తీసేస్తాడని వైఎస్ఆర్ పార్టీ ముస్లిం నాయకులు చెప్తున్నారు. ఎక్కడైనా కానీ రిజర్వేషన్ సుప్రీంకోర్టులో ఉంటే తీసేసి హక్కు అక్కడ సెంట్రల్లో ఆ గవర్నమెంట్కి లేదు, బీజేపీకి లేదు. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఉన్న వైఎస్ఆర్ గవర్నమెంట్కి హక్కు లేదు. అది సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా వస్తుందో ఆ విధంగా నిర్ణయం జరుగుతుంది. అది ప్రజలందరికీ తెలుసుకోవాలా. ఇంకో విషయము, మనం ముస్లిం మైనార్టీ వాళ్ళు హజ్కు పోవడానికి 3 లక్షలు 4 లక్షలు ఖర్చు అయితే దానికి ₹1,00,000 చంద్రబాబు నాయుడు సబ్సిడీ ఇస్తానని బహిరంగ ప్రకటనలో ముస్లిం మైనార్టీలో ప్రకటించినారు. ఇంకో విషయము, మన బీద పిల్లోళ్ళు ముస్లిం పిల్లోళ్ళు పెళ్లి అయితే ₹1,00,000 దులాన్ పథకం ఇస్తానని కూడా ఈ విధంగా ప్రకటన చేస్తాడు. ఇంకో వాళ్ళు మా ముస్లిం ఇళ్లలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ₹5,00,000 వడ్డీ లేని రుణం కూడా డిక్లేర్ చేస్తాడు. మళ్ళీ వడ్డీ లేని రుణాలు ఇచ్చేకి అనంతపూర్ జిల్లాలో ఇస్లామిక్ బ్యాంకు పెడతానని కూడా బహిరంగంగా చంద్రబాబు మాట ఇచ్చినాడు. దయచేసి మా ముస్లిం నాయకులందరూ ఈ విషయాన్ని మనసులో గుర్తుపెట్టుకొని
మన తెలుగుదేశం మద్దతు తెలిపితే మా ముస్లిం మైనార్టీ వర్గం అంతా బాగుపడుతుందని ఇందు మూలంగా అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు లోకల్గా అయితే వీళ్ళకి మెయిన్ కాలువ సమస్య అయితే చాలా ఉంది. వీళ్ళకి ఇప్పుడు ఇది రోడ్డు దొక్కే కాదు, దీనివల్ల వీళ్ళకి హెల్త్ కూడా చెడిపోతుంది. డెంగ్యూ అయితేనేమి, మలేరియా అయితేనేమి, ఇలాంటివన్నీ చేసి 5-6 ఏళ్ళు అయింది. వీళ్ళు ఏం చేయలేరు ఇంతవరకు. ఇది ఏం కావాలంటే పట్టించుకోకూడదు. వీళ్ళు పాముడేళ్ళు ఎప్పుడైనా కానీ మనకి ఓటు వేసి గెలిపిస్తారులే, వీళ్ళేమి ఊరికే తాత మంత్రంలో పెట్టేద్దామని అనుకున్నారు. కానీ అట్లా కాదు. ఈసారి మనకి టీడీపీకి ఓటు వేసి గెలిపించి ప్రతి ఒక్కరు ఇన్ని రోజులు ఏమేమి వీళ్ళు అనుభవించినారో దానికి ఏమంటారు సార్ వాపస్. ఇంకొకటి, టీడీపీకి చాలా జోరుగా జరుగుతుంది ప్రతిరోజు. జనాలు ఊరికే రావటం లేదు.